గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు గౌరవప్రదంగా ఒక నాణ్యమైన చీర ఇచ్చే కార్యక్రమం. అంటే పాతకాలం నాటి పాలిస్టర్ చీరలు, ప్రింటెడ్ చీరలు కట్టుకుంటే చిడచిడ పెట్టే చీరలు కాదు. పొలాల కాడ ఏదైనా దాపు లేకపోతేనో అడిగి పందులు వస్తుంటేనో అడ్డం కట్టినటువంటి చీరలు, అంటే ఆ అడిగి పందులు కూడా బెదురుకపోయే అట్లాంటి చీరలు కూడా ఇచ్చినారు. అంటే ఇక్కడ చెప్పిన వాస్తవం అది. ఆ చీరలు ఆ రోజు మహిళలు కట్టలేదు. ఈ రోజు ఇచ్చే చీరలు నాణ్యమైన చీరలు. ఆ రోజు 100-130 రూపాయలు ఎక్కడో గుజరాత్ మరి ఎక్కడో సిరిసిల్లలో ఆర్డర్ ఇస్తే సిరిసిల్లో గుజరాత్ ఆర్డర్ ఇచ్చి చేపించారో తెలియదు. ఈ రోజు ఇచ్చే చీరలు నాణ్యమైన చీరలు. దానికి మహిళా సమాఖ్య అధ్యక్షులనే వాళ్ళే ఆ చీర నిర్ణయించుకునే విధంగా ఆ డిజైన్ కానీ వాళ్ళే నిర్ణయం తీసుకొని దాని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా మంచి చీరను నచ్చినాక అందరికి నచ్చినాక నిర్ణయం చేసి ఆ చీరలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది మహిళలకు చీరలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. బహుశా ఈ చీర మహిళలు ఇస్తుంటే అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ చీర బహుశా మనకు ప్రభుత్వానికి 800-900 అయిందేమో, నాకు కూడా పూర్తిగా తెలియదు. బట్ బయట మార్కెట్లో కొంటే మాత్రం, అంటే హోల్సేల్ కాబట్టి అంత అయింది. బయట మార్కెట్లో మాత్రం 1200-1300 కూడా చీర అవుతుంది. సరే, ఏదేమైనా మహిళలు కొనలేక కాదు, వాళ్ళు తీసుకోలేక కాదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా వాళ్లకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చీరలు ఒక మంచి నాణ్యమైన చీర ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈ చీరలు ఇచ్చే సందర్భంగా కూడా మా యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ అన్న చిత్తశుద్ధి ఎలా ఉండే, ఒక చీరలే కాదు ఆనాడు పాలిస్టర్ చీరలు ఎట్లున్నాయి, ఈరోజు మరి మంచి జరీ అంచు ఉన్న చీరలు ఏ విధంగా ఉన్నాయి. అంటే ఈ చీరలలో మా ఒక చిత్తశుద్ధి నాణ్యత ఎట్లా ఉంది, మేము చేసే ప్రతి పనిలో కూడా అట్లా ఉంది. మేము చేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ లో 40% లెస్ ఛార్జీలు పెంచడం అయితే, ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏ విధంగా చేస్తున్నాం, సాగునీరు కాలువలు ఏ విధంగా చేస్తున్నాం, రోడ్డు రహదారులు ఏ విధంగా చేసే కార్యక్రమం చేస్తాం. అంటే ఈ ప్రతి అంశాన్ని కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చూస్తాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తున్నాం, ఫ్యూచర్షిప్ డెవలప్మెంట్ చూసి ప్రచారణకు ముఖ్యమంత్రి గారు నడుము బిగించింది. అంటే గత 10 ఏళ్లల్లా ఆనాడు రేషన్ కార్డు చేయలే, ఇందిరా మిల్లు చేయలే, సంక్షేమ పథకాలు డబ్బులున్న రాష్ట్రంలో చేయలే. ఈరోజు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ ఆనాటి పాలకు మిగిల్చినప్పటికీ కూడా ముందంతలా అన్ని చదువుకొని ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మరి అట్లనే ఈరోజు ఒక మంచి నాణ్యమైన